మనిషికి 6 కిలోల బియ్యం వస్తున్నాయా? 6 కిలోలల్లా మన నరేంద్ర మోడీ 5 కిలోలు ఇస్తుండు. 1 కిలో రేవంత్ రెడ్డి ఇస్తుండు. కిలోకు 40 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుండు కేంద్ర ప్రభుత్వం, 10 రూపాయలు మన రేవంత్ రెడ్డి ఇస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం తినాలి, ప్రతి ఇంట్లో రోజు పండగ లెక్క ఉండాలి అనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇప్పుడు చాలు చేసిండు నరేంద్ర మోడీ. దానికోసం ఇప్పుడు మీరు మీ అందరికి తెలాలనే చెప్పడానికి మీకు దీంట్లో ఉంటుంది. మీ పిల్లలకు చూపిండ్రి ఎవరు ఎన్ని ఇస్తారు అని చెప్తారు మీకు తెలకుంటే. వీటితో పాటు ఇంకా చాలా స్కీములు ఉన్నాయి. అవి కూడా మరి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది, మన తెలంగాణ ఏం చేస్తుంది, దేశం ఏం చేస్తుంది అనేది చెప్పేసి మీ పిల్లలని ఇంటికాడ అడుగుండ్రి. అడిగి ఎవరు ఎంత ఇస్తారు అనేది తెలుసుకోండి, గుర్తుంచుకొని పని చేసుకొని ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోండి. కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి పేద నిరుపేద ప్రతి ఒక్కరు మంచిగా సుఖంగా ఇంట్లో కడుపు నిండా భోజనం చేయాలని మనకు ఉచిత బియ్యాన్ని ఇప్పుడు దాదాపు గత 6 సంవత్సరాల నుంచి ఇచ్చేది మన కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి మోదీ గారే. 40 రూపాయలు మన మోదీ గారు ఇస్తున్నారు, 10 రూపాయలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. సన్న బియ్యం రేటు బాగా పెరిగింది కాబట్టి మధ్య తరగతి వాళ్ళు గాని గరీబోళ్ళు గాని బ్రతకలేకపోతున్నారన్న చిన్న ఉద్దేశంతోని అందరూ ఒకేలాగా తిండిని తిని సంతృప్తిగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యాన్ని చాలు చేసి మోదీ గారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ అవి ఇవన్నీ ఉన్నాయి. మీ సందులలో చిన్న చిన్న రోడ్లు వస్తున్నారు, అవి కూడా కేంద్రం పైసలే. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారే ఈ బియ్యం ఇచ్చుటాని కొరకు ఎక్కువ డబ్బులు 40 రూపాయలు కిలో ఎంబడ ఇస్తుండ్రు. ఈ రాష్ట్రం నుంచి 10 రూపాయలు ఇస్తుండ్రు. మరి బాగా చెప్పుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అందుకొరకే మీకు అందరికి తెలియాలి ఓళ్ళు డబ్బులు ఇస్తుండ్రు అని. ఇవన్నీ కూడా ఎక్కడ ఇచ్చినా కానీ మన డబ్బులు మన ట్యాక్సులు కడితేనే వచ్చినాయి. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ యోజన పథకంలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించినారు. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పుకోవడం చాలా సిగ్గుసేటు.